కేటీఆర్ సారథ్యంలోని నేతల బృందం ఢిల్లీ వెళ్లింది. కాసేపట్లో నిర్వాచన్ సదన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ బృందం ఈ సమావేశానికి హాజరు కానుంది. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్కా సుమన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సిఈసి సమావేశంలో నూతన సంస్కరణలు, ఈసీకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల నియమావళి, పార్టీ ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని నేతలు ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో నిర్వాచన్ సదస్సులో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కాసేపట్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిఈసితో సమావేశం కానున్నారు. ఎన్నికల సంస్కరణలు, నియమావళిపై చర్చ కూడా జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో నిర్వచన సదన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఈసీఐ అధికారులను కలనుంది. ఇప్పటికే ఈసీఐ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏదైతే నూతన సంస్కరణలతో పాటు ఇటీవల ఈసీఐ తీసుకున్న అనేక విధానాలను బీఆర్ఎస్ పార్టీకి వివరించనున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ దేశంలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అయితే పలు కీలక అంశాలపైన ప్రధానంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అలజడి సృష్టించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పేసి కూడా కొన్ని రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి కూడా ప్రధానంగా చర్చించగలిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్ తో పాటు ఎలక్ట్రల్ సంబంధించిన ఓటర్ జాబితా సంబంధించి కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సూచనలు, సలహాలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఈసీఐకి వివరించనుంది. ఈ భేటీలో ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సురేష్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో పాటు దామోదర్ రావు, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావుతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్కా సుమన్ ఈ భేటీలో పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా డూప్లికేట్ ఓటింగ్ తో పాటు డబుల్ ఓటింగ్ ఉంది. చాలా ఓటర్లకు సంబంధించిన జాబితాలో డబుల్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వల్ల కొంత గందరగోళం నెలకొంది. దీనివల్ల ఓటింగ్ శాతం కొంత గందరగోళంగా పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే నగరాల్లో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణప్పుడు నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. నగరాల్లో పోలింగ్ శాతం తక్కువ కావడం వల్ల ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో పౌరులు, అంటే భారతదేశ పౌరులు కావచ్చు, ఆయా నగరాల పౌరులు ముందుకు రావట్లేదు. దానికి సంబంధించి ఒక సూచనలు, సలహాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వనుంది. అయితే దానికి సంబంధించి కొంత క్యాంపెయినింగ్ చేయాలి. ఆయా జిల్లా, అంటే అర్బన్ ఏరియాలో ప్రధానంగా ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది కాబట్టి ఆ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసీఐకి కొన్ని సూచనలు, సలహాలు చేయనుంది. అంతేకాకుండా ఏదైతే ఆధార్ అనుసంధానం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆధార్ అనుసంధానంతో జరిగే నష్టం ఎంత, లాభం ఎంత, దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ నిర్ణయంగా పలు సూచనలు చేయనుంది. ఏదైతే ప్రధానంగా ఈ ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్ర ఎలక్షన్ సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐఆర్ లో పూర్తిగా అవకతవకలు జరిగినాయి. చాలా ఓట్లు గల్లంతైనాయి. వాళ్ళ అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ఈ ఓట్ల సంబంధించి ఒక చోట్ల ఎక్కువ ఓట్లు, ఒక చోట తక్కువ ఓట్లు నమోదైన అనే ఒక చర్చ జరుగుతుంది. దానికి విపక్షాలు కూడా ఇప్పటికే పార్లమెంట్ లో సమీపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎస్ఐఆర్ సంబంధించి కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో ఏదైతే గుర్తులు అంటే ఏదైతే రిజిస్టర్ పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ సంబంధించిన గుర్తులు ఇవ్వడం వల్ల కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేకూరింది. బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఓడిపోయారు కనుక ఆ గుర్తును కూడా ఇవ్వకుండా చూసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ
తమ నిర్ణయంగా బీఆర్ఎస్ పార్టీ ఈసీఐకి చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా టెక్నాలజీ, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎలక్షన్ల నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయానికి వస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గత కొద్ది రోజులుగా చెప్తుంది. ఇక ఫారిన్ అంటే విదేశీ మీడియా కూడా ప్రధానంగా దీనిపై ఫోకస్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ విదేశీ మీడియా ఫోకస్ చేసిన విషయాలు కావచ్చు, ఇక ట్యాంపరింగ్ జరుగుతున్న కొన్ని పార్టీల ఆరోపణలు, ఇవన్నింటినీ కూడా ఈసీఐతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం సూచనలు సలహాలు చేయనుంది. కొన్ని విషయాలను అడిగి తెలుసుకోనుంది. ఈ గుర్తులకు సంబంధించి కావచ్చు, బీహార్ ఎస్ఐఆర్ సంబంధించి కావచ్చు, పోలింగ్ కేంద్రాలు, ట్రైబల్ ఏరియాలో పోలింగ్ కేంద్రాల పెంపు విషయానికి వస్తే పోలింగ్ కేంద్రాల పెంపు విషయం కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈ భేటీలో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఈసీఐ కమిషన్ చైర్మన్లతోటి భేటీ కానుంది. లివిల్ రెడ్డి, ఈ సమావేశం ప్రారంభం కావడానికి ఇంకా ఎంత సమయం ఉంది? అంటే ఎంత సమయంలోపు సమావేశం ప్రారంభం అవుతుంది? మరి కాసేపట్లో 3 గంటలకు, అంటే ఈసీఐ లేఖ ప్రకారము, బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాసిన ప్రకారం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రకారం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం అక్కడ చేరుకుంది. మరి కాసేపట్లో నిర్వచన సదన్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. భేటీలో కీలక అంశాలు, అంటే దేశంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యం కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఇందులో ప్రధానంగా కోట్ చేసే అవకాశం ఉంది. ఇతర ఏదైతే కొన్ని రాజ్యాంగానికి లోబడి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా లేవనెత్తే అంశం కనిపిస్తుంది. ఎన్నికల నియమావళికి సంబంధించి కావచ్చు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన ఇతరత్ర అంశాలు, అంటే అటు రాజ్యాంగపరమైన అంశాలతో పాటు ఇటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కులంకుశంగా చర్చించి వారికి వివరణ, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కొన్ని సూచన సలహాలు కూడా చేయనున్నట్లు ప్రధానంగా అర్థమవుతుంది. అందుకోసమే బీఆర్ఎస్ కేటీఆర్ నేతృత్వం బృందం వెళ్ళింది. ఆ బృందానికి సంబంధించి ఇప్పటికే వారు కొన్ని రిఫార్మ్స్, ఏదైతే మారుతున్న కాలానికి అనుగుణంగా రిఫార్మ్స్ చేసే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సూచన సలహాలు అయితే ఈ సమావేశంలో ఇవ్వనుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.